ఇక పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. కూనవరం మండలం వడ్డుగూడెం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు ముంపు గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లా యంత్రాంగం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పరిస్థితిని కూడా అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముంపు గ్రామాలను సందర్శించి అధికారులతో కలిసి వరద పరిస్థితిని కూడా సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. yang bonus తక్కువలో అది మనలేదులే కానీ ఇప్పటివరకు అయితే ఇప్పుడు మూడగదు మనకి ఇంకా రైట్. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. కూనవరం మండలం వడ్డుగూడెం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు ముంపు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముంపు గ్రామాలను కూడా సందర్శించి అధికారులతో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు పలు సూచనలు కంపల్సరీగా పాటించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఇక భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతి ఎక్కువగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అండ్ ప్రస్తుతం అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతం పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ఈ చింతూరు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గోదావరి, సబరి, సీలేరు నదులు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో సుమారు 189కి పైగా ముంపు గ్రామాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ ముంపు గ్రామాల వైపు వరద నీరు భారీగా చేరుకుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ చింతూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విఆర్పురం, కోనవరం, చింతూరు, ఎటపాక ఈ విలీన మండలాల్లో ఉన్నటువంటి ముంపు గ్రామాలకు ఈ వరద ఎఫెక్ట్ అనేది తాకడం జరిగింది. ముఖ్యంగా చింతూరులో ఉన్నటువంటి ఏదైతే సబరి, గోదావరి నదుల తీవ్రత గిరిజన గ్రామాలపైన పడడం జరిగింది. విఆర్పురంలో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక కోయ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వారి మీద కూడా ఈ ప్రభావం పడడం జరిగింది. కోనవరం మండలంలో కూడా సోక్లేరు, చంద్రవంక వాగులు భారీగా పొంగి పొరులుతుండడంతో ఈ గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంటూ ఉంది. ఎటపాక మండలంలో కూడా నదీ తీర సంబంధిత ఆవాసాలు ఉన్నాయి. అందువల్ల ఈ గ్రామాల్లో కూడా వరద నీరు చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని వరద ప్రభావాన్ని అంచనా వేసి గిరిజన ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో విజువల్ చిత్రీకరిస్తూ వరద తాకిడి ఏ విధంగా ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అత్యవసర సహాయం కోసం చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎటపాక ప్రాంతాల్లో ప్రత్యేక నియంత్రణ అంటే వసతి గృహాలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సేవల నెంబర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రభావం ఉన్నా కూడా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఈ వరద ముప్పు ఉన్నటువంటి సందర్భంలో ఈ చింతూరు డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కోనవరం మండలంలో ఉన్నటువంటి ఉదయ భాస్కర్ కాలనీ, కోనవరం, కొత్తగూడెం, కొండరాజుపేట ఈ పరిసర ప్రాంతాల్లో వరద తాకిడి చుట్టుకుట్టుకోవడం జరిగింది. విఆర్పురం మండలంలో ఉన్నటువంటి ధర్మతాళ్ళగూడెం, పెద్ద వీధి, వడ్డిగూడెం కాలనీతో పాటు రాజుపేట, చింతరేవునిపల్లి, కృష్ణవారిగూడెం, పత్తిపాక, రామవరం పంచాయతీల్లో కొన్ని గ్రామాల్లో వరద తాకిడి కనిపించింది. చింతూరు మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా ఎటపాక మండలంలో తోటపల్లి, గౌరీదేవి పేటపోటు, నెల్లిపాక వాగుల్లో కూడా ఈ వరద ప్రవాహం ఎక్కువగా వస్తూ ఉండడంతో ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో ప్రజలను అయితే అలర్ట్ చేశారు అధికార యంత్రాంగం. రానున్న 2 రోజుల పాటు కూడా వరద తాకిడి ఉండడంతో ఈ 2 రోజుల పాటు ఈ ముంపు గ్రామాల ప్రజలకు ప్రత్యేక వసతి గృహాలు అంటే భోజన సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఈ రానున్నటువంటి 24 గంటల పాటు కూడా ఈ ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు అయితే సూచిస్తున్నారు. సార్ రైట్, థ్యాంక్ యూ గణేష్. ఇక నెల్లూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. గూడూరు రూరల్ మండలం విందూరులో ఓ యువకుడిని హత్య